శుక్రాచార్య శీఘ్రమే కైలాసానికి రా. శుక్రాచార్య శీఘ్రమే కైలాసానికి రా. శుక్రాచార్య, దుర్గమాసురుని యొక్క అత్యాచారాల దోషం మీదే. దైత్య జాతిని పునరుద్ధరించాలనే మహత్వాకాంక్ష కారణం వల్లనే మీరు దుర్గమాసురుణ్ణి వేదాలపై అధికారం సంప్రాప్తించుకోవడానికి ప్రేరేపించారు. ఆ కారణంగా పృథ్వీలోకం పైన జీవితం అతి దుర్భరమైంది. శుక్రాచార్య, దేవి పార్వతి అడిగిన ప్రశ్నకి సమాధానమియ్యి. ఈయనేం సమాధానమిస్తారు స్వామి? తామే స్వయంగా జీవన పథాన్ని తప్పినవారు. జగతి యొక్క వ్యవస్థల ఎడ ఈయనకు ఎట్టి కర్తవ్యమూ లేదు. వాస్తవానికి అసలు ఈయనకు గురువునని చెప్పుకొనడానికే అధికారం లేదు. మాట్లాడు శుక్రాచార్య. మౌనంగా ఉండి నువ్వు నీ అపరాధాన్ని అంగీకరిస్తున్నావు. దేవతల గురువైన బృహస్పతితో కల వ్యక్తిగత సంఘర్షణలో ఈ శుక్రాచార్యుడు నిస్సహాయ మనుషులని నిర్దయగా హత్య గావించైనా విజయం పొంది తీరాలని కోరుకుంటున్నాడు. కోపగించకండి మాత. నేను తమరిలాగానే శివభక్తుడిని. భక్తుడివా? నీకు భక్తుడినని చెప్పుకునేందుకు అధికారమే లేదు శుక్రాచార్య. భక్తుడనేవాడు సజ్జనుడవుతాడు. కాని నువ్వు దుర్జనుడివి, దురహంకారివి. మానవ కళ్యాణానికి బదులుగా నీకున్న భక్తి మానవత్వాన్ని సర్వనాశనం చేయటానికే జాగృతమవుతోంది. క్షమించండి మహాదేవి, క్షమించండి. నాపై తమరు మిథ్యారోపణలు చేస్తున్నారు. శుక్రాచార్య, నేను నిజం చెబుతున్నాను మహాదేవి. నా కార్యం విధి యొక్క విధానము ఇంకా పరమపిత బ్రహ్మదేవుల సృష్టిని అనుసరించే ఉంటుంది. నీ మాటలని స్పష్టం చేయి శుక్రాచార్య. దేవాతిదేవ, బ్రహ్మదేవులు సృష్టి రచనలో భాగాలని పంచుతున్న సమయాన నన్ను దైత్యగురువు రూపంలో నియమించారు. ఆ నియామకానికి నీ యొక్క దుష్కృత్యాలకి సంబంధమేమిటి? సంబంధం ఉంది జగదంబ, చాలా గట్టి సంబంధం ఉంది. దైత్య గురువు దైత్య జాతిని చరమస్థాయి వరకు చేర్చి దైత్య శత్రువులైన దేవతల పతనానికి మార్గాన్ని సుగమం చేయకపోతే ఇంకేం చేస్తాడు? లేకుంటే దైత్య గురువుగా అధికారాన్ని కోల్పోడా? శుక్రాచార్య, నువ్వు నా క్రోధాన్ని జాగృతం చేశావు. ఇదంత సులభంగా శాంతించేది కాదు. అంతేకాక నీవు సృష్టి యొక్క వ్యవస్థపై నూతన భాష్యాన్ని సృష్టిస్తున్నావు. కాదు మాత, కాదు. సత్యమే చెబుతున్నాను. అంటే నువ్వు దుర్గంని వేదాలపై అధికారాన్ని పొందటానికి ప్రేరేపించి జగత్తులో అజ్ఞానాన్ని, అంధకారాన్ని పెంపొందించలేదంటావా? ఇది విధి విధానాన్ని అనుసరించే జరిగిందా? అది కూడా సృష్టి వ్యవస్థలో అంతర్గతమైందా? శుక్రాచార్య, నీవు ఎంతో శివభక్తుడివనుకుంటావు. కానీ నీవు క్షమించరాని అపరాధం చేశావు. అందుకు ఒకే ఒక ప్రాయశ్చిత్తం ఇదే. నీవు దుర్గమాసురుడికి ఆదేశమిచ్చి వేదాలకి వెంటనే విముక్తి కలిగించు. శుక్రాచార్య, సృష్టి యొక్క ఆరంభం నుండి దైత్యులు మమ్ము ఆరాధ్యునిగా పూజిస్తున్నారు. తమరే మా ఆరాధ్యులు శివశంకర. అయితే మేము నిన్ను ఆదేశిస్తున్నాం. దుర్గమాసురునికి వేదాలను విడువమని ఉపదేశించు. లేదంటే దుర్గమాసురునితో పాటుగా దైత్య జాతి యొక్క సర్వనాశనానికి బాధ్యత నీదే అవుతుంది. నాకు నమ్మకం లేదు స్వామి. ఆ దుష్టుడు, దుర్మార్గుడు అయిన దుర్గమాసురుడు తమరి యొక్క లేక తన గురువు యొక్క ఆజ్ఞను పాటిస్తాడు అని. అవును భోలాశంకర, యమపురికి చేరకుండా ఎన్నడూ ఈ దుర్గమాసురుడు వేదాలకు విముక్తిని కలిగించడు. తమరు ఈ దుర్మార్గుడు దుర్గమాసురుణ్ణి యమపురికి పంపించడానికి ఏదైనా చేయండి మహాదేవా. మేము బ్రహ్మవాక్కుని గౌరవించడానికి బద్ధులం ఋషివరులారా. కానీ మా శక్తి స్వరూపిణి అయిన పార్వతి మీ అందరి ప్రార్థనని అవశ్యం ఆలకిస్తుంది. మీరు ప్రతీక్షించండి ఋషివరలారా. ఆ అధర్ముడైన దుర్గమాసురుని అత్యాచారాలు చరమస్థాయికి చేరుకున్నప్పుడు అప్పుడు శివుని శక్తి శివేచ్ఛతోటి ఆ పరమ దుర్మార్గుడిని సర్వనాశనం చేయగలదు. శక్తి స్వరూపిణి పార్వతీ మాతకి
యమ పరమ శివశంకరులకి ఓం నమః శివాయ. మహాబలి, మహాశక్తి సంపన్నుడు, వరప్రసాద దైత్యరాజా దుర్గమాసుర ప్రత్యక్షమవు. దైత్య సంస్కృతిని పునరుద్ధరింపజేసేటటువంటి వీర దైత్యరాజు దుర్గమాసుర ప్రత్యక్షమవు. తన గురువు కల్పనా ప్రపంచాన్ని సాకారం చేసే వీర దైత్యరాజు దుర్గమాసుర ప్రత్యక్షమవు. దైత్యరాజు దుర్గమాసుర, మా సమక్షంలో వెంటనే ప్రత్యక్షమవు. మేము నీకు ఒక మహత్వపూర్ణ విషయంపై ఆదేశం ఇవ్వాలనుకుంటున్నాము. ఆదేశమా? మహాబలి, మహాశక్తి సంపన్నుడు, మహావీరుడైన దుర్గమాసురునికి ఆదేశమా? నీ ఈ దుస్సాహసానికి నిన్ను ప్రశంసిస్తున్నాము శుక్రాచార్య. నువ్వు ఇప్పటికీ కూడా మమ్ము నీ ఆదేశ పాలన చేయమనే సాహసం చేస్తున్నావు. దుర్గం, నువ్విది మరచినట్లున్నావు. పాతాళ లోకములో పడి ఉన్న నీ అర్ధమూర్త శరీరాన్ని తీసుకొచ్చి మేమే నిన్నింత యోగ్యుణ్ణి చేశామని నీ మాటలని, నీ సంబోధనని ఉపయోగించేటప్పుడు నీ హద్దులలో నీ ఉండు శుక్రాచార్య. నీవు మమ్ము యోగ్యునిగా చేసిన మాట ఒకప్పటిది. నేడు దుర్గమాసుడు తన అఖండ తపస్సు కారణాన జగతిలోని సమస్త జ్ఞాన సుధలైన 4 వేదాలకు స్వామి. నీ వంటి వేల కొద్ది గురువులు, ఋషులు, మునులు దైత్యరాజు దుర్గమాసుడికి సేవ చేసి ఎన్నో సుఖాలను పొందుతారు. పుత్రా దుర్గం, మాకు తండ్రి అయ్యే ప్రయత్నం నీవు చేయకు శుక్రాచార్య. నీవు భాషా గరిమని ఇంకా మర్యాదలని మరువకు. జ్ఞానం యొక్క సమస్త శాఖలకి ఇంకా వేదాలకి స్వామివైన దుర్గమాసుర, నీకు గుర్తు లేదా నిన్ను దేవతల నుంచి కాపాడినది మేమేనని? ఇంత అహంకారం ప్రదర్శించకు దుర్గమాసుర. ఇదే నీ పతనానికి కారణమవుతుంది. పతనమా? దుర్గమాసురునికి పతనమా? జగతి యొక్క ఈ నవ్య మహాశక్తికి పతనమా? అసంభవం, అసంభవం. ఇలా అయితే నువ్వు మా క్రోధానికి బలి అవుతావు శుక్రాచార్య. విను, నువ్వు ఇప్పుడే ఈ సమయం నుంచే శివారాధనని సమాప్తం చేసి మా ఆరాధనని ప్రారంభించు. జగతిలోని ఋషులు, మునులు మమ్ము ఆరాధించి సుఖాలను పొందుతున్నారు. శివ శివ, నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోవేం దుర్గమాసురా? మేము నీ హితం కోరే ఈ మాటలు అంటున్నాము. హితమా? మా హితాన్ని గురించా? మేము వినదము. ఈ దీనహీన దరిద్ర శుక్రాచార్యుడు మా హితం గురించినటువంటి ఏ మాటలు చెప్పాలనుకుంటున్నాడు? ఈ విధంగా నీతో మాట్లాడుతుంటే మా మెడ నొప్పి పుడుతోంది. నా వంటి గొప్ప శక్తి సంపన్నుడు విరాట్ దైత్యరాజు యొక్క దర్శనానికై నీవు కష్టాలు పడక తప్పదు శుక్రాచార్య. దుర్గా, ఇక నీవు మా వద్దకు రాలేకపోతే మేమే నీ వద్దకు వస్తాము. రా రా, నాకు ఎట్టి అపరా కలగదు. రా. ఏం చెప్పాలన్నా సరే శీఘ్రంగా చెప్పు. మా సమయం అమూల్యమైనది. మా భక్తులను సంతుష్టపరిచేందుకు వెళ్లాల్సి ఉంది. దైత్యులకు ఆరాధ్యుడైన పరమశివశంకరుల ఆదేశమిది. వేదాలను నీ బంధనాల నుండి విముక్తి చెయ్యాలి. నీ వ్యక్తిత్వం కూడా ఎంతో బలహీనమైనది శుక్రాచార్య.
నీ రుణానుబంధం మాకు గుర్తు చేస్తావెందుకు? ఏం మర్చిపోయావా? ఆ 4 వేదాలను సంప్రాప్తించుకోవడానికి నువ్వే మాకు బ్రహ్మకై తపస్సు చేయమని ఆదేశమిచ్చావు, గుర్తులేదా? ఇప్పుడు ఆ శివుడంటే భయభీతుడవై నీ మాట నీవే తప్పుతున్నావు. శివుని ఆదేశాన్ని పాటించు పుత్ర. వారు ఈ జగతిలోని పరమశక్తి, మన అందరికీ స్వామి. పరమశక్తి? ఈ జగత్తులో ఒక్కటే ఒక్క పరమశక్తి ఉంది. అది ఎవరో కాదు, దుర్గమాసురుడు. మీ అందరికీ కూడా స్వామి. పరమశివుల యొక్క ఆదేశాన్ని, మా ప్రార్థనని కూడా ఆలకించు దుర్గం. అందులోనే దైత్య సంస్కృతి హితం దాగి ఉంది. దైత్య సంస్కృతి యొక్క హితం మహాబలి దుర్గమాసురుని భుజాలు ఇంకా బాహుబలంలో దాగి ఉంది. నీ ప్రార్థనను నేను అంగీకరించడం అంటే శత్రుదేవతలను మరణ బలవంతులుగా చేయడమే. ఇది అసంభవం శుక్రాచార్య, అసంభవం. దేవతలు ఇప్పుడు ఎంత బలవంతులైనప్పటికీ దుర్గం, వారు నిన్ను ఎదిరించి నిలవలేదు. మొదటి మారు నీ నోటి నుండి సత్యాన్ని వింటున్నాను శుక్రాచార్య. ఈ వాస్తవాన్ని అంగీకరించి నీవు వేదాలకి ముక్తి కలిగించు దుర్గం. ఇది శివేచ్ఛకు. శివుడు 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 మాటి మాటికి మా ముందర ఆ అర్ధనగ్న సన్యాసి పేరెత్తకు. ఇప్పటిదాకా మాట్లాడే మహద్భాగ్యాన్ని కలిగించాము నీకు. ఇక విను, నా తర్వాత లక్ష్యం స్వర్గలోకం. దుర్బల దేవతల్ని పరాజితుల్ని చేసి స్వర్గంపై మా అధికారం చేజిక్కించుకుంటాము. ఇక ఆ పిమ్మట నీ ఈ శివుడి సంగతి చూస్తాము. నీ యొక్క అహంకారమే నీ మృత్యువుగా మారి నీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది దుర్గం. ఓ శివశంకర, ఓ దైత్యుల ఆరాధ్యుడా, ఇది ఎలాంటి మాయ! నారాయణ 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 నారాయణ. దేవేంద్రుని ఈ సభ సదా గీతాలు, సంగీతాలు, నృత్యాలతో ఆనందమయంగా ఉంటూ ఉండేది. కానీ ఈరోజు మీ అందరినీ ఇలా దీనంగా, హీనమైన స్థితిలో చూసి నాకు బాధగా ఉంది. నారాయణ నారాయణ. దేవర్షి, మమ్మల్ని ఉద్ధరించండి. దేవతలారా, నేను ఇక్కడికి మీ అందరినీ భయపెట్టడానికి రాలేదు. కానీ ఇది వాస్తవం. దుర్గమాసురుడు తన అసుర శక్తులతో ఏ సమయంలోనైనా స్వర్గం పైన ఆక్రమణ చేయవచ్చు. దేవేంద్రుని సభలో ఉపస్థితులైన సకల దేవతలారా, మీరందరూ ఈ విధంగా శోకమగ్నులై ఇలా భయభీతులైపోతే ఈ జగతి ఏమవ్వాలి? దేవర్షి నారద. ప్రణామం దేవగురు. దేవగురు, మరి తమరు దుర్గమాసురునితో జాగ్రత్తగా ఉండడం కోసమని దేవతలకు మార్గదర్శనం చూపి ఇంకా వారిలో ఉత్సాహాన్ని జాగృతం చేయలేదా? నీకు తెలియక ఏముంది దేవర్షి నారద? వేదాలను పాతాళంలో బందీ గృహంలో ఉంచేసి దుర్గమాసురుడు పృథ్వీపై యజ్ఞాది క్రతువులను సమాప్తం చేసేశాడు. యజ్ఞాహుతుల నుండి శక్తి లభించని కారణాన దేవతల శక్తి ఎంతో క్షీణించిపోయింది. ఇది కటిక నిజం దేవర్షి. దుర్గమాసురుడు ఆక్రమణ చేసినట్లయితే దేవతలు అతన్ని ఎదుర్కొనలేరు. దేవగురు బృహస్పతి, దేవర్షి నారద, ఈ సమయాన ఇది మీ ఇరువురి కర్తవ్యం. స్వర్గాన్ని రక్షించడం కొరకు దేవతలను ఉత్సాహపరచాలి. కానీ దుర్గమాసురుని శక్తిని ఎంతగానో ప్రశంసించి మమ్మల్ని యుద్ధానికి ముందే ఓడించ చూస్తున్నారు. నారాయణ నారాయణ. వాస్తవాన్ని అంగీకరించకపోవడం బుద్ధి కుశలత ఏమాత్రం కాదు దేవేంద్ర. పరమపిత బ్రహ్మదేవుల వరప్రసాదిత శక్తి వల్ల దైత్య దుర్గముడు ఒక అజేయ యోధుని రూపంలో నిలిచి ఉన్నాడు.
ఇంకా దానికి తోడు యజ్ఞశక్తి లభించని కారణాన దేవతల మహిమాన్విత శక్తులు అంతం అయిపోయాయి. ఇంకా ఆ కారణంగానే ఆ దైత్య దుర్గముడు స్వర్గంపైకి వస్తుంటే అందుకు ముందే మీ సకల దేవతలు మీ ప్రాణాలు రక్షించుకోవడానికి స్వర్గలోకం నుంచి పలాయనం అవ్వడమే ఉచితమైనది. నేను ఇప్పుడే శక్తిమాతని ఆవాహన చేసి వస్తున్నాను. నాకు సంకేతం లభించింది. ఆ శక్తిమాత ఏ దుర్గమాసుని అంతం చేయగలరు. అందుకని దేవగురు బృహస్పతి దుర్గమాసుని శక్తులకు భయభీతులై దేవతలంతా స్వర్గం నుండి పలాయనం చిత్తగిస్తే అప్పుడు శక్తిమాత సహాయం చేస్తారా? అట్టి స్థితిలో మేము శక్తిమాత సహాయాన్ని అపేక్షించడం అనవసరం. దేవేంద్ర, చెప్పనీయండి దేవర్షి, నన్ను చెప్పనీయండి. అలా దేవతల గౌరవం మర్యాద నాశనమయ్యాక అప్పుడు శక్తిమాత సహాయపడి ప్రయోజనం ఏమిటి? అసురుల అపవిత్ర చరణాలు ఈ స్వర్గలోకాన్ని భ్రష్టం చేసినట్లయితే అప్పుడు శక్తిమాత సహాయం అవసరం ఏమిటి? తమరు సహనం వహించండి దేవేంద్ర. తమరి క్రోధాగ్నిని నియంత్రణలో ఉంచుకోండి. కటువైన సత్యం ఏమంటే తమరి ఈ క్రోధం కారణంగా నాకు ఎటువంటి బాధ కలుగదు, దేవగురువు బృహస్పతికి కలుగదు. నారాయణ నారాయణ. తమరి ఈ క్రోధం కారణంగా కేవలం తమరికే హాని కలుగుతుంది. తమరి వివేకం నశిస్తుంది. దేవేంద్ర, కృపతో సహనము ఇంకా స్థైర్యములతో శక్తిమాత పైన నమ్మకం ఉంచండి. లేదు దేవర్షి, లేదు. దేవేంద్రుని స్థైర్యము సహనము అన్నీ సమాప్తమైపోయాయి. ఇప్పుడు నాకు ఏ శక్తి పైన ఎట్టి నమ్మకము లేదు.